అనంతరం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తుది దశ ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ నేతలు పోలింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను చుట్టేశారు. మరోవైపు కాంగ్రెస్ తరపున రాహుల్, ప్రియాంక అంతా తామై ప్రచార పర్వం నిర్వహించారు. జూన్ 1న తుది దశ పోలింగ్ జరగనుండగా 4వ తేదీన రిజల్ట్స్ రానున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరింది. జూన్ 1న తుది దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. చివరి విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 57 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో బీహార్లో 8, చండీగఢ్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్ 3, ఒడిషా 6, పంజాబ్, యూపీల్లో చెరో 13, బెంగాల్లో 9 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోడీ సహా 598 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చివరి దశలో పైచేయి సాధించేందుకు ఎన్డీఏ, యూపీఏ పక్షాలు సర్వశక్తులు వడ్డి పోరాడుతున్నాయి. తుది దశ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ సాయంత్రంతో మైకులు మోగబోనున్నాయి. జూన్ 1న 7వ దశ ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు రానున్నాయి. అధికార విపక్షాలు తామే గెలుస్తామని, ప్రజా తీర్పు తమ వైపే ఉందని గట్టిగా బల్లగుద్ది విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మరీ ముఖ్యంగా సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను రంగంలోకి దించింది. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి విధుల నిర్వహణ గురించిన ఆదేశాలు సైతం జారీ చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఒడిశాలో ప్రచార పర్వం నిర్వహించనున్నారు. తుది దశ ఎన్నికల ప్రచారం సందర్భంగా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున రాహుల్, భట్టి విక్రమార్క ప్రచారం చేరున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి మోడీ తమిళనాడు చేరుకోనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ను సందర్శిస్తారు. 1 రోజు పాటు అక్కడే మెడిటేషన్ చేయనున్నారు ప్రధాని మోడీ. మరోవైపు అమిత్ షా కూడా ఇవాళ తిరుమల రానున్నారు. సాయంత్రం తిరుమల చేరుకోనున్న అమిత్ షా రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.